అందరూ అమ్మవారి ఆశ తీసుకోండి. అమ్మవారు ఒక్కొక్కరుగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ సైడ్ నుంచి వెళ్ళాలి. పూజ అయిన తర్వాత అందరూ కూర్చోండి. ఓం ప్రభాయ నమః, ఓం చిత్రవదనాయ నమః, ఓం చిత్రాయ నమః, ఓం చిత్ర సహోదరాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇంద్రశీలాయ నమః, ఓం ఆహ్లాదనాయ నమః, ఓం శ్రీ నమః, ఓం శివాయ నమః, ఓం శివవర్తే నమః, ఓం సత్యే నమః, ఓం యోగాయ నమః, ఓం విశ్వనాయ నమః, ఓం విష్ణే నమః, ఓం దారిద్ర్యాయ నమః, ఓం విష్ణుకే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లాయ నమః, ఓం శ్రీ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం దేవయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం విష్ణుకే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారకాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనాన్యతే నమః, ఓం శ్రీ నమః, ఓం శ్రీణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, సముద్రధర్యాయ నమః, ఓం జయాయ నమః, మంగళాయ నమః, దేవ్యే నమః, విష్ణువక్షస్థాయ నమః, విష్ణువతే నమః, ప్రసన్నాఖ్యే నమః, నారాయణ సమాశ్రితాయ నమః, గాయత్రీ తులసీ నమః, సర్వోపద్రవాయ నమః, నవదుర్గాయ నమః, మహాకాళీ నమః, బ్రహ్మ విష్ణు శివ నైవేద్యం శ్రీమదేవతాభ్యో నమః. అథనైవేద్యం ప్రోక్షాభిష ప్రాణహృదయకాక్షాయ నమః. వితత్వాస్యామి అమృతమస్తో అమృతోపస్తమహి. ఓం ప్రోక్షాభిష ప్రాణహృదయకాక్షాయ నమః. శ్రీమదేవతాభ్యో నమః. ప్రదోషాల పూజ నారికేళ ఖండ ద్వేషిత కార్యక్రమలో పూర్ణందజాతే అదవ్యోసానేదే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదైవైజమానాయుస్తేజో దదాతే. నమో నమో భోజయాయ మానోన్నాంగేత ఋషభానేత్యగ్రే భాగం దేవేభ్యో దధాత్యైమదమాస్తిరతి దీర్ఘమాయు. బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఆడే ఉండిపోతావు సాయంకాలం వరకు మళ్ళా నువ్వు ఆడే ఉండిపోతావు మళ్ళా తెల్లారైపోతుంది భక్తులు దొరుకుతుంటే. సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. తిరుపతి దేవతాభ్యో నమః. అమ్మవారి గాలిలో మృతము నిమ్మపండు జాకెట్ పీస్ అంతా కూడా అమ్మవారి వచ్చేయండి బా మీరు అందరూ కింద చేస్తారు. విశ్వం నారాయణ కూర్చోడా తర్వాత భక్తాదులందరూ కూడా ఇట్లా లైన్లో వచ్చి
అమ్మవారిని దర్శనం చేసుకుని అటువైపు దిగేసి వెళ్ళాలి. అమ్మవారి ప్రసాదం ఇస్తారనమాట. అమ్మవారి ప్రసాదం అంటే జాకెట్ పీసు, నిమ్మకొండు, కుంకుమ, దాంట్లో పసుపు దారం అంతా కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తాదులు లైన్గా వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎవరు కూడా అందరూ కూర్చోండి, అందరూ కూర్చోవాలి. ఈరోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఊంజల్ సేవ కార్యక్రమం జరిగింది. భక్తాదులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు అమ్మవారు వచ్చి సమయపురం మారియమ్మగా అవతారం వస్తే, ఇంకొక ఆమె తిరుపతి గంగమ్మగా ప్రసన్నమూర్తిగా మనకి దర్శనమిచ్చారు. అనేకమైనటువంటి విశేషమైన రోజు ఈరోజు. మనకి గ్రహణం తరువాత జరుగుతున్నటువంటి ఊంజల్ సేవ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. కావున భక్తాదులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. ఇదే విధంగా విశేషంగా ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి అమ్మవారు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే కమిటీ మెంబర్లు కానీ, చైర్మన్ కానీ బాగా సహకరిస్తున్నందుకు ఆనందంగానూ ఉంది. శ్రీమాత్రే నమః. నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం బీసీ కాలనీ గంటావూరులో వెలిసిన గంగమ్మ దేవస్థానంలో ఈరోజు ఊంజల్ సేవ జరిగింది. ఈ ఊంజల్ సేవ ఎందుకు చేస్తున్నామంటే, పెళ్లి కాని వాళ్ళకి, బిడ్డలు లేని వాళ్ళకి ఈ కార్యక్రమం, ఈ పూజలు చేసి ఈ పూజలు వచ్చి పాల్గొంటే వాళ్ళు ఖచ్చితంగా 3 నెలల లోపల పెళ్ళిళ్ళు కానీ కావచ్చు, బిడ్డలు కానీ ఇచ్చేయచ్చు. గంటావూరు వాసులు కానీ, చుట్టుపక్కల ఉండే వాళ్ళు, పొలంనేరి కానీ, చుట్టుపక్కల ఉండే ఎవరైనా కానీ వచ్చి పాల్గొనవచ్చు. దానివల్ల ఈ ఊంజల్ సేవ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క నెల మనము ఊంజల్ సేవ జరుగుతూ ఉండాలి. ఈ ఊంజల్ సేవలు వచ్చి మీరు ఎవరైనా కానీ వచ్చి పాల్గొని మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందువల్ల ఈ ఊంజల్ సేవ అనేది చేస్తూ ఉన్నాము. మంగళవారము, శుక్రవారం అభిషేకం ఉంటుంది, అన్నదానాలు ఉంటుంది, అన్నదానం జరుగుతుంది. అమావాస్య రోజు అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ విశేషం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అట్లే ఇప్పుడు ఈ దసరా నవరాత్రిలో 22వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 9వ నెల 22వ తేదీ స్టార్ట్ అయ్యి 2వ తేదీ మిగిలి 22వ తేదీ మన శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో గంగమ్మ మాల వేస్తా ఉన్నాం. ఓంశక్తి మాల ఎట్లా వేస్తామో గంగమ్మ మాల వేస్తాం. 10 రోజుల వరకు కంకణం కట్టి మాల వేస్తాం. 10 రోజుల వరకు నిష్ఠగా మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుందనేసి మాకు నమ్మకం ఉంది. అందువల్ల ఈ ఫస్ట్ సంవత్సరము ఫస్ట్ మాల వేస్తున్నాము. ఇంక ఎవరైనా వచ్చి మాల వేయాలంటే ముందే వచ్చి చెప్తే అన్నీ ఇక్కడ సౌకర్యం మొత్తం మేమే మాల గీల మేమే ఇస్తాము. ఇక్కడ అది ఎట్లా ఉండాలో ఏమనేది వచ్చి కొనకొట్టి మేము చెప్తాం. ఈరోజు గంటావూరు బీసీ కాలనీలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఊంజల్ సేవ చేసుకోవడం జరుగుతుంది. ఇది 3వ నెల అన్నమాట. 2 నెలలు దాదాపు చెప్పాలంటే ఫస్ట్ నెల ఒక 1000 మంది వరకు వచ్చినారు. 2వ నెల 2000 మంది వరకు భక్తాదులు పాల్గొన్నారు.
మూడో నెల దగ్గర 3,000 పైన భక్తాదులు పాల్గొన్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. భక్తాదులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అంట. ఇలాగే భక్తాదులందరూ కూడా ఈ ప్రతి పౌర్ణమికి జరిగే ఊంజల్ సేవలో పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుకుంటున్నాము. ఈ పూజా కార్యక్రమానికి సహకరించిన మన భక్తాదులందరికీ మరియు ఆలయ కమిటీ సభ్యులకు, మీడియా సోదరులకు కూడా ధన్యవాదములు. అలాగే ఇలాంటి అద్భుతమైన అమోఘమైన కార్యక్రమాన్ని మాకు అందించిన మా చైర్మన్ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం ట్రస్ట్ చైర్మన్ మురుగన్ గారుకి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని మీడియా సోదరులందరూ కూడా అందరూ ప్రజలకు అందిస్తున్న మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు అమ్మవారు 2 రూపాల్లో మనకు దర్శనమిస్తున్నారు. ప్రతి నెల ఒకే రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు ఈరోజు 2 దర్శనాల్లో ఇస్తున్నారు. ఒకటి మేల్మరువత్తూరు అమ్మవారు ఈరోజు అవుతే మారియమ్మ అవుతే సమయపురం మారియమ్మ అవుతే ఈరోజు ఇక్కడ మన గంటావూరు బీసీ కాలనీలో ఉన్న మారియమ్మవారు ఇరువురు కూడా మన భక్తాదులతో దర్శనమిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సంతోషంగా ఉంది.